ఈ మధ్య కాలంలో ఎక్కువగా మందిని ముంచి ఏదైతే జల్సాలు చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది. దానిలో భాగంగానే మొన్నటికి మొన్న ఒక కేసు చూసాము. రమావత్ మధు అలాగే మిగిలినటువంటి ఆ కేసు. దానిలో మంగ్లీకి సంబంధించినటువంటి వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇంకా మల్టీ చైన్ సిస్టంలో డబ్బులను వసూలు చేసి ఉడాయిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది. అలాంటిదే ఇంకో కేసుతో అడ్వకేట్ సుబ్బారావు మనతో పాటుగా ఉన్నారు. అసలు ఏం జరిగింది, మీరు చెప్తున్నటువంటి కేసు ఏంటి, దీనిలో ఎంత మేరకు నష్టం జరిగింది, ఎంతమంది బాధితులు ఉన్నారు? దీంట్లో దాదాపుగా 150 కోట్ల వరకు స్కామ్ జరిగిందండి. 300 మందికి పైగా బాధితులున్నారు. ఇదేంటంటే చాలా వరకు స్కామ్‌లు ఎలా జరుగుతాయి అంటే దాని మీదలో పెట్టుబడులు పెడుతున్నాం డబ్బులు కట్టండి. లేదంటే దీని మీద వ్యాపారం చేస్తున్నాం డబ్బులు కట్టండి అంటారు. కానీ ఇది ఒక కొత్త నయా దందా. ఎలా అంటే ఈ దందాలో ఎలా ఉంటుంది అనంటే చిన్నగా మనం ఆడవాళ్ళు మన అమ్మ, నాన్న, మన అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, చెల్లి వాళ్ళు లేదంటే మన భార్యలు ఎలా అయితే కిట్టి పార్టీలాగా అందరూ డబ్బులు జమ చేసుకొని లేదంటే చిట్టి పాటలాగా డబ్బులు జమ చేసుకుంటారో, జమ చేసుకొని చిట్టి ఎత్తి ఏ విధంగా అయితే డబ్బులు పంచుకుంటారో అలా స్టార్ట్ అయినటువంటి దందా ఇది. దీంట్లో మెయిన్ కల్ప్రిట్స్ వచ్చేసి వాడేకర్ బాలాజీ, అదేవిధంగా చౌదరి స్వాతి ఈ మెదక్కి సంబంధించినవాడు. సో వీళ్ళందరూ కూడా చిన్నగా ఐడిపిఎల్ బాలానగర్లో ఇది స్టార్ట్ చేసి ఇదంతా కూడా ఏంటంటే సాధారణ గృహిణుల్ని టార్గెట్ చేయడం జరిగింది. సో వాళ్ళ నుంచి వాళ్ళ భర్తలకి, వాళ్ళ రిలేటివ్స్‌కి, తర్వాత బిజినెస్ సన్న మధ్యతరగతి వ్యక్తుల వరకు కూడా ఇది పాకటం జరిగిందన్నట్టు. వీళ్ళు ఏం చేశారంటే ఆదరణ రావడంతోటి, డబ్బులు అంత పెట్టుబడులు రావడంతో వీళ్ళు ఏం చేశారంటే స్కీముల రూపంగా పాంప్లెట్స్ ప్రింట్ చేసి 8 నెలలకు ఒక స్కీము, సంవత్సరానికి ఒక స్కీము, 2 సంవత్సరాలకు ఒక స్కీము ఇలా. సో వీళ్ళేంటంటే ఈ స్కీముల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే ప్రధానంగా ఏదైతే ఈ ఈ స్కామ్ ఉందో ఈ స్కామ్‌లో ఏంటంటే మీరు డబ్బులు కట్టండి, ₹1,00,000 కట్టండి. మూలధనంలో అసలు మూలధనంలో నుంచి డబ్బులు తీసి తర్వాత వీళ్ళిచ్చే వడ్డీ కలిపి ఈ బాధితులకు ఇవ్వడం జరిగింది. అలా నమ్మేసరికి చాలా వరకు మన మూలధనం వస్తుంది, మూలధనంలో కొంత వస్తుంది, వడ్డీ కూడా వస్తుందని చెప్పి చాలా వరకు బాధితులు దీంట్లో కోట్లలో కూడా పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఎక్కువగా దీంట్లో పేద మధ్యతరగతి కుటుంబీకులే ఎక్కువ మంది ఉన్నారు. సో ఎవరైతే 300 మంది బాధితులు ఉన్నారో అందులో 200 మంది 50 మంది కూడా మధ్యతరగతి వాళ్ళే, మిగతా వాళ్ళు కోట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే సాధారణంగా మీరు చూసుకున్నట్లయితే మొన్న రమావత్ మధు కేసులో కూడా అందరూ కూడా బాధితులందరూ కూడా పేదవాళ్ళే, ఆశపడి వాళ్ళకు ఉన్న ఇల్లు పిల్లుకొని అన్ని అమ్మి కట్టిన వాళ్ళే. సో ఇందులో కూడా చాలా వరకు ఇల్లులు అమ్మేసి, తర్వాత భూములు అమ్మేసి, బంగారం అమ్మేసి స్కీములు కడుతున్నాం కదా మన డబ్బుతో కూడా పాటు వస్తుంది అని చెప్పేసి కట్టడంతో అందరికీ 2 నెలలు ఇచ్చేసి ఈ 150 కోట్లతో ఇల్లు ఉడాయించడం జరిగింది అన్నట్టు. ఏంటి అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఎలా ముందుకు పోదలుచుకున్నారు? ఎవరైతే మీరు ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నారు అసలు? వాళ్ళు ఎక్కడున్నారనే దానికి సంబంధించినటువంటి సమాచారం మన దగ్గర లేదు, బాధితులకు కూడా తెలియదు. కానీ ఇది మంగ్లీ కేసు కంటే ముందు వచ్చినటువంటి కేసు. అక్కడ ఇది దాదాపు సంవత్సరం క్రితం నేను ఈఓడబ్ల్యూలో ఎఫ్ఐఆర్ చేపించాను. దాని గురించి కూడా తిరిగాం, ఎఫ్ఐఆర్ చేపించాం. ఈ కేసు ఎఫ్ఐఆర్ చేపించిన తర్వాత వాళ్ళు మీరు మీడియా ముందుకు వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ డబ్బులు ఇవ్వను అనేసరికి వీళ్ళందరూ కూడా భయపడి ఆగిపోవడం జరిగింది. సో తర్వాత కూడా 2 సంవత్సరాలు అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి డబ్బులు రాకపోయేసరికి వీళ్ళందరూ బ్లాస్ట్ అయిపోయి వీళ్ళు ప్రజాక్షేత్రంలోకి వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు ఎవరెవరైతే మోసం చేశారో మళ్ళీ భవిష్యత్తులో ఎవరు మోసపోకుండా ప్రజలందరికీ ఈ స్కామ్ గురించి తెలియాలని వాళ్ళు మీడియా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ చౌదరి స్వాతి ఉన్నారో, ఈ వాడేకర్ బాలాజీ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మెదక్ ప్రాంతంలో తలదాచుకున్నట్టుగా తెలిసింది. ప్రధానంగా మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు మొన్న, మిమ్మల్ని ఎవరో బెదిరిస్తూ ఉన్నారు మంగ్లీ అనుచరుడు అని చెప్పేసి, ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు అనేది ఏంటి అసలు, దాని కథ ఏంటి అసలు? ఏంటంటే ఈ ప్రజల యొక్క మభ్యపెట్టడానికి మంగ్లీ ఆడుతున్నటువంటి ఒక చీప్ ట్రిక్స్ ఇదంతా కూడా. సో వాళ్ళు కూడా మంగ్లీకి సంబంధించినటువంటి సామాజిక వర్గం కాబట్టి ఇక్కడ ఏంటంటే అడ్వకేట్ సుబ్బు మీద దుష్ప్రచారం చేయడానికి ఎవడో ఒకరిని పెట్టుకొచ్చి తీసుకురావడం జరిగింది. సో ప్రజలందరూ వాడిని నమ్మట్లేదు. కాకపోతే ఏంటంటే ఇలాంటివి చేయడం ఎందుకు, నిజంగా ఏం చేశారు? ఇట్లా ఇదే అడ్వకేట్ సుబ్బు కాంప్రమైజ్ అయ్యిండని, అడ్వకేట్ సుబ్బు ఈ కేసులో నుంచి వెళ్ళిపోయిండని, అడ్వకేట్ సుబ్బుని నమ్మొద్దని ఏవేవో అడ్వకేట్ సుబ్బు ప్రతి స్థాయిలోని చెప్పుకుంటూనే వస్తాడు. నేను నా సోషల్ మీడియా, నా ఇన్స్టాగ్రామ్ వేదిక కూడా నేను చెప్పుకుంటూనే వస్తున్నాను. ఏమని అడ్వకేట్ సుబ్బు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మీకు తెలుసు శ్రీనివాస్ గారు, ఫస్ట్ నుంచి మీరు ఈ కేసుని చదువుతున్నారు, ఫస్ట్ నుంచి ఈ కేసులో ఉన్నవాళ్ళు ఉన్నారు. నేనేమంటానంటే ఈ కేసులో ఎక్కడైనా అడ్వకేట్ సుబ్బు కాంప్రమైజ్ అయినట్టు మీకు తెలిసిందా పోనీ? సో ఇక్కడ ఏంటంటే కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మంగ్లీ కేసును వదిలిపెట్టేది లేదు, ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేసేంత వరకు పోరాడతాం, మంగ్లీని కోర్టు బోట్లు ఎక్కిస్తాం, జైల్లో పెట్టిస్తాం. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ 1 ఇయర్ కిందనే మీరు ఈఓడబ్ల్యూలో కేసు అయిందని చెప్తా ఉన్నారు. ఎందుకు మరి దానికి సంబంధించి పురోగతి సాధించలేదంటే ఏం చెప్తారు? లేదండి, పురోగతి సాధించబడటానికి
బాధితులు ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళని బెదిరించి మీకు డబ్బులు ఇవ్వం, మీరు మీడియా ముందుకు వెళ్ళినా పోలీసుల దగ్గరికి వెళ్ళినా లాయర్ దగ్గరికి వెళ్ళినా డబ్బులు ఇవ్వం అని అనేసరికి వీళ్ళందరూ భయపడి ఆగిపోయి వాళ్ళు మన దగ్గరికి నెల క్రితం వచ్చారు. వాళ్ళు ఇప్పుడు వచ్చారు తప్ప మనం ఎప్పుడు కూడా మేము వాళ్ళు రావడంతో ఫస్ట్లో ఈఓడబ్ల్యూలో కేసు చేయించాం. తర్వాత వాళ్ళు ఇదంతా జరిగిన తర్వాత మొన్న నెల నుంచి మన దగ్గర రావడం జరిగింది. సో అంతే తప్ప వాళ్ళ దగ్గర పురోగతి సాధించడం అనేది మన దగ్గర లేదు, వీళ్ళే మన దగ్గర రాలేదు. సో ఈ మంగళి కేసు ఉవ్వెత్తున జాగిన తర్వాత వీళ్ళు మన దగ్గర రావడం జరిగింది. ఓకే, ప్రధానంగా ఫైనల్గా ఏం చెప్తారు? ఆ కేసు అయినా ఏ కేసు అయినా న్యాయం బాధితుల పక్షాన ఉంటుందని భావిస్తా ఉన్నారా? అంటే ఖచ్చితంగా న్యాయం బాధితుల పక్షానే ఉంటుంది. అడ్వకేటు సుబ్బు బాధితుల పక్షాన ఉంటాడు. ఎక్కడ మీరు నేను ఛాలెంజ్ చేస్తున్నా, భవిష్యత్తులో కూడా అడ్వకేట్ సుబ్బు బాధితుల పక్షానే ఉంటాడు. మీరు నేను చేసిన ప్రతి కేసుని కూడా క్షుణ్ణంగా ప్రజలందరూ గమనించండి, తెలుసుకోండి. ఈ కేసులో కూడా నేను అలాగే బాధితుల పక్షానే ఉంటా. చాలా వరకు స్కామ్లు ఎలా జరుగుతాయి అంటే దాని మీదలో పెట్టుబడులు పెడుతున్నాం, డబ్బులు కట్టండి, లేదంటే దీని మీద వ్యాపారం చేస్తున్నాం, డబ్బులు కట్టండి అంటే. కానీ ఇది ఒక కొత్త నయా దందా. ఎలా అంటే ఈ దందాలో ఎలా ఉంటుందో అంటే చిన్నగా మనం ఆడవాళ్ళు, మన అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, చెల్లి వాళ్ళు, లేదంటే మన భార్యలు ఎలా అయితే కిట్టిపాటిలాగా అందరూ డబ్బులు జమ చేసుకొని, లేదంటే చిట్టిపాటిలాగా డబ్బులు జమ చేసుకుంటారో, జమ చేసుకుని చిట్టి ఎత్తి ఏ విధంగా అయితే డబ్బులు పంచుకుంటారో అలా స్టార్ట్ అయినటువంటి దందా ఇది. దీంట్లో మెయిన్ కల్ప్రిట్స్ వచ్చేసి వాడేకర్ బాలాజీ, అదేవిధంగా చౌదరి స్వాతి, ఈ మెదక్కు సంబంధించినవాడు. సో వీళ్ళందరూ కూడా చిన్నగా ఐడిపిఎల్ బాలానగర్లో ఇది స్టార్ట్ చేసి ఇదంతా కూడా ఏంటంటే సాధారణ గృహిణిని టార్గెట్ చేయడం జరిగింది. సో వాళ్ళ నుంచి వాళ్ళ భర్తలకి, వాళ్ళ రిలేటివ్స్కి, తర్వాత బిజినెస్ మధ్యతరగతి వ్యక్తుల వరకు కూడా ఇది పాకటం జరిగింది అన్నట్టు. వీళ్ళు ఏం చేశారంటే ఆదరణ రావడంతో, డబ్బులు అంత పెట్టుబడులు రావడంతో వీళ్ళు ఏం చేశారంటే స్కీముల రూపంగా పాంప్లెంట్స్ ప్రింట్ చేసి 8 నెలలకు ఒక స్కీము, సంవత్సరానికి ఒక స్కీము, 2 సంవత్సరాలకు ఒక స్కీము, ఇలా. సో వీళ్ళు ఏంటంటే ఈ స్కీముల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే ప్రధానంగా ఏదైతే ఈ స్కామ్ ఉందో ఈ స్కామ్లో ఏంటంటే మీరు డబ్బులు కట్టండి, ₹1,00,000 కట్టండి, అసలు మూలధనంలో నుంచి డబ్బులు తీసి తర్వాత వీళ్ళు ఇచ్చే వడ్డీ కలిపి ఈ బాధితులకు ఇవ్వడం జరిగింది. అలా నమ్మేసరికి చాలా వరకు మన మూలధనం వస్తుంది, మూలధనంలో కొంత వస్తుంది, వడ్డీ కూడా వస్తుందని చెప్పి చాలా వరకు బాధితులు దీంట్లో కోట్లలో కూడా పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఎక్కువగా దీంట్లో పేద మధ్యతరగతి కుటుంబీకులే ఎక్కువ మంది ఉన్నారు. సో ఎవరైతే 300 మంది బాధితులు ఉన్నారో అందులో 200 మంది 50 మంది కూడా మధ్యతరగతి వాళ్ళు, మిగతా వాళ్ళు కోట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే సాధారణంగా మీరు చూసుకున్నట్లయితే మొన్న రమావత్ మధు కేసులో కూడా అందరూ కూడా బాధితులందరూ కూడా పేదవాళ్ళే, ఆశపడి వాళ్ళకు ఉన్న ఇల్లు పిల్లుకొని అన్ని అమ్మి కట్టిన వాళ్ళే. సో ఇందులో కూడా చాలా వరకు ఇల్లులు అమ్మేసి, తర్వాత భూములు అమ్మేసి, బంగారం అమ్మేసి స్కీములు కడుతున్నాం కదా, మన డబ్బుతో కూడా పాటు వస్తుంది అని చెప్పేసి కట్టడంతో అందరికీ 2 నెలలు ఇచ్చేసి ఈ 150 కోట్లతో ఇల్లు ఉడాయించడం జరిగింది అన్నట్టు. ఏంటి అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఎలా ముందుకు పోదలుచుకున్నారు? ఎవరైతే మీరు ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నారు అసలు? వాళ్ళు ఎక్కడున్నారు అనే దానికి సంబంధించినటువంటి సమాచారం మన దగ్గర లేదు, బాధితులకు కూడా తెలియదు. కానీ ఇది మంగళి కేసు కంటే ముందు వచ్చినటువంటి కేసు. అక్కడ ఇది దాదాపు సంవత్సరం క్రితం నేను ఈఓడబ్ల్యూలో ఎఫ్ఐఆర్ చేయించాను, దాని గురించి కూడా తిరిగాం, ఎఫ్ఐఆర్ చేయించాం. ఈ కేసు ఎఫ్ఐఆర్ చేయించిన తర్వాత వాళ్ళు మీరు మీడియా ముందుకు వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ డబ్బులు ఇవ్వను అనేసరికి వీళ్ళందరూ కూడా భయపడి ఆగిపోవడం జరిగింది. సో తర్వాత కూడా 2 సంవత్సరాలు అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి డబ్బులు రాకపోయేసరికి వీళ్ళందరూ బ్లాస్ట్ అయిపోయి వీళ్ళు ప్రజాక్షేత్రంలోకి వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని, వాళ్ళు ఎవరెవరైతే మోసం చేశారో మళ్ళీ భవిష్యత్తులో ఎవరు మోసపోకుండా ప్రజలందరికీ ఈ స్కామ్ గురించి తెలియాలని వాళ్ళు మీడియా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ చౌదరి స్వాతి ఉన్నారో, ఈ వాడేకర్ బాలాజీ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మెదక్ ప్రాంతంలో తలదాచుకున్నట్టుగా తెలిసింది. ప్రధానంగా మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు మొన్న, మిమ్మల్ని ఎవరో బెదిరిస్తూ ఉన్నారు, మంగళి అనుచరుడు అని చెప్పేసి ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు అనేది. ఏంటి అసలు దాని కథ ఏంటి అసలు? ఏంటంటే ప్రజల యొక్క మభ్యపెట్టడానికి మంగళి ఆడుతున్నటువంటి ఒక చీప్ ట్రిక్స్ ఇదంతా కూడా. సో వాళ్ళు కూడా మంగళికి సంబంధించినటువంటి సామాజిక వర్గం కాబట్టి ఇక్కడ ఏంటంటే అడ్వకేట్ సుబ్బు మీద దుష్ప్రచారం చేయడానికి ఎవడో ఒకరిని పెట్టుకొచ్చి తీసుకురావడం జరిగింది. సో ప్రజలందరూ వాడిని నమ్మట్లేదు. కాకపోతే ఏంటంటే ఇలాంటివి చేయడం ఎందుకు, నిజంగా ఏం చేశారు ఇట్లా ఇదే అడ్వకేట్ సుబ్బు కాంప్రమైజ్ అయ్యిందని, అడ్వకేట్ సుబ్బు ఈ కేసులో నుంచి వెళ్ళిపోయిందని, అడ్వకేట్ సుబ్బుని నమ్మొద్దని, ఏవేవో అడ్వకేట్ సుబ్బు ప్రతి స్థాయిలోని చెప్పుకుంటూనే వస్తాడు. నేను నా సోషల్ మీడియా, నా ఇన్స్టాగ్రామ్ వేదిక కూడా నేను చెప్పుకుంటూనే వస్తున్నా. ఏమని
ఈ అడ్వకేట్ సుబ్బు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మీకు తెలుసు శ్రీనివాస్ గారు ఫస్ట్ నుంచి మీరు ఈ కేసుని చదువుతున్నారు, ఫస్ట్ నుంచి ఈ కేసులో ఉన్నవాళ్ళు ఉన్నారు. నేను ఏమంటానంటే ఈ కేసులో ఎక్కడైనా అడ్వకేట్ సుబ్బు కాంప్రమైజ్ అయినట్టు మీకు తెలిసిందా పోనీ? సో ఇక్కడ ఏంటంటే కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మంగళి కేసును వదిలిపెట్టేది లేదు, ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేసేంత వరకు పోరాడతాం, మంగళిని కోర్టు బోట్లు ఎక్కిస్తాం, జైల్లో పెట్టిస్తాం. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ 1 year కిందనే మీరు యూడబ్ల్యూలో కేసు అయిందని చెప్తా ఉన్నారు. ఎందుకు మరి దానికి సంబంధించి పురోగతి సాధించలేదంటే ఏం చెప్తారు? లేదండి, పురోగతి సాధించబడటానికి బాధితులు ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళని బెదిరించి మీకు డబ్బులు ఇవ్వం, మీరు మీడియా ముందుకు వెళ్ళినా, పోలీసుల దగ్గరికి వెళ్ళినా, లాయర్ దగ్గరికి వెళ్ళినా డబ్బులు ఇవ్వం అని అనేసరికి వీళ్ళందరూ భయపడి ఆగిపోయి వాళ్ళు మన దగ్గరికి నెల క్రితం వచ్చారు. వాళ్ళు ఇప్పుడు వచ్చారు తప్ప మనం ఎప్పుడు కూడా మేము వాళ్ళు రావడంతో ఫస్ట్లో ఈఓడబ్ల్యూలో కేసు చేయించారు. తర్వాత వాళ్ళు ఇదంతా జరిగిన తర్వాత మొన్న నెల నుంచి మన దగ్గర రావడం జరిగింది. సో అంతే తప్ప వాళ్ళ దగ్గర పురోగతి సాధించడం అనేది మన దగ్గర లేదు, వీళ్ళే మన దగ్గర రాలేదు. సో ఈ మంగళి కేసు ఉవ్వెత్తున జాగిన తర్వాత వీళ్ళు మన దగ్గర రావడం జరిగింది. ఓకే, ప్రధానంగా ఫైనల్గా ఏం చెప్తారు? ఆ కేసు అయినా ఏ కేసు అయినా న్యాయం బాధితుల పక్షాన ఉంటుందని భావిస్తా ఉన్నారా? అంటే ఖచ్చితంగా న్యాయం బాధితుల పక్షానే ఉంటుంది. అడ్వకేటు సుబ్బు బాధితుల పక్షాన ఉంటాడు. ఎక్కడ మీరు నేను ఛాలెంజ్ చేస్తున్నా, భవిష్యత్తులో కూడా అడ్వకేట్ సుబ్బు బాధితుల పక్షానే ఉంటాడు. మీరు నేను చేసిన ప్రతి కేసుని కూడా క్షుణ్ణంగా ప్రజలందరూ గమనించండి, తెలుసుకోండి. ఈ కేసులో కూడా నేను అలాగే బాధితుల పక్షానే ఉంటా.